నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. ఫ్రెండ్స్, నా పేరు బేతాళ్ సుదర్శనం. నేను భారతీయ బౌద్ధ మహాసభ సమతా సైనిక దళ్ ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు గత 4 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ఈ బాధ్యతల్ని వీలైనంత తొందరగా యువకులకు అప్పగించాలని చెప్పి నేను తీవ్రంగా ఆలోచిస్తున్నాను. ఎవరైనా ఈ సంస్థ బాధ్యతలను స్వీకరిస్తే నాకు దయచేసి తెలియచేయండి. ఈ విషయం ఈరోజు నేను ఈ బహుజన యుద్ధభేరి యూట్యూబ్ ఛానల్లో నేను మాట్లాడాలనుకున్న అంశము చాలా బౌద్ధానికి సంబంధించిన అంశము. ఈ అంశంపై అందరూ శ్రద్ధగా వింటారని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దేవుడు ఆత్మ కంటే మానవత్వమే మిన్న. సామాజిక తత్వవేత్తల సమరసింహం. భారతదేశానికి చెందిన మూలవాసులు దేవుడు, ఆత్మ, పునర్జన్మ, కర్మ సిద్ధాంతాలను నమ్మనంతకాలం పాలకులుగానే ఉన్నారు. ఎప్పుడైతే మత విశ్వాసాల బానిసత్వానికి దాసులయ్యారో అప్పటి నుండి పాలితులుగా మారారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు నిరంతరం పాలితులుగా మారుస్తున్నది మత విశ్వాసాలే. మత విశ్వాసాల భావజాలం వీడినప్పుడే ఆధిపత్య కులాల భ్రష్టత్వం నుండి బయటపడవచ్చు. మానవ చరిత్రలో మతం, దేవుడు, ఆత్మ అనే అంశాలు మనిషిని బానిసగా మార్చినప్పుడు స్వేచ్ఛా వాయువులను ప్రసాదించడానికే అనేక మంది బుద్ధిని వినియోగించిన వారు ఉద్భవించారు. వారు ఆత్మ అనే కల్పన కంటే అనుభవంలో ఉన్న సామాజిక వాస్తవికతకే ప్రాధాన్యత ఇచ్చారు. మొదటి వారు తథాగత భగవాన్ బుద్ధుడు. ప్రపంచంలోనే మొట్టమొదటి హేతువాది. ఆయన ఆత్మ లేకపోవడం సిద్ధాంతాన్ని బోధించారు. ఆ మహావ్యక్తి ఆత్మ అనేది ఒక భ్రమ. సముద్రపు అలలు ఎలాగైతే నిరంతరం మారుతూ ఉంటాయో మనిషి ఆలోచనలు కూడా అలాగే మారుతుంటాయని తెలియజేశారు. శాశ్వతమైన ఆత్మ అంటూ ఏదీ లేదు. ఆయన దృష్టిలో మతం అంటే మోక్షం కాదు, అది మనుషుల మధ్య ఉండాల్సిన దమ్మం, అంటే నైతికత. రెండవ మహావ్యక్తి సంత్ కబీర్. భక్తి ఉద్యమం కాలంలోనే కబీర్ విగ్రహారాధన, మూర్తి పూజను, ఆత్మ పరమాత్మ అనే వేదాంతాన్ని నిశ్చితంగా విమర్శించారు. దేవుడు గుడిలో లేడు, మసీదులో లేడు, నీ పక్కనున్న మనిషిలో ఉన్నాడు. మనిషిని ప్రేమించలేనివాడు దేవుణ్ణి ఎలా చేరుకుంటాడు? ఆయన కర్మకాండాలను వ్యతిరేకిస్తూ శ్రమను మరియు సమానత్వాన్ని గౌరవించారు. మూడవ మహావ్యక్తి రాష్ట్రపిత జ్యోతిరావు గోవిందరావు పూలే. ఆధిపత్య కులాల ఆధిపత్యాన్ని, పురాణాలను తీవ్రంగా వ్యతిరేకించిన మహావ్యక్తి. సత్యశోధక్ సమాజ్, సత్య అన్వేషక సమాజ్. ఆయన దేవుడి పేరుతో జరిగే దోపిడీని అడ్డుకోవడానికి నిర్మిక, సృష్టికర్త అనే భావనను తెచ్చారు. కానీ ప్రచారంలో ఉన్న విగ్రహారాధనను, అవతారాలను కొట్టిపారేశారు. పురోహితుడు లేని వివాహాలను ప్రోత్సహించారు. నాలుగవ వారు పెరియార్ ఈవి రామస్వామి నాయకర్. దక్షిణ భారతదేశంలో హేతువాదానికి పితామహుడుగా పెరియార్ గారిని పిలుస్తారు. ఆయన దేవుడు ఉనికిని అత్యంత తీవ్రంగా ఖండించారు. దేవుణ్ణి నమ్మేవాడు మూర్ఖుడు, దేవుణ్ణి ప్రచారం చేసేవాడు మోసగాడు, దేవుణ్ణి పూజించేవాడు అనాగరికుడు. పెరియార్ ఉద్దేశం దేవుణ్ణి తిట్టడం కాదు, దేవుడి పేరుతో సాగుతున్న కుల వివక్షను, ఆధిపత్య కులాల ఆధిపత్యాన్ని వేలతో సహా పెకిలించడం. ఐదవ వారు గురుదేవన్ నారాయణ గురు. కుల వ్యవస్థ అంటరానితనం మరియు మూఢనమ్మకాలపై ఆయన పోరాడారు. ఒకే కులం, ఒకే మతం, ఒకే దేవుడు అనేది ఆయన ప్రసిద్ధి నినాదం. సామాజిక మార్పు కోసం శ్రీ నారాయణ ధర్మ పరిపాలనా యోగం SNDP సంస్థను స్థాపించి విద్య మరియు సామాజిక సమానత్వం కోసం కృషి చేశారు. ఒకటే కులం, ఒకటే మతం, ఒక్కడే దేవుడు మనిషికి
ఆయన దృష్టిలో దేవుడంటే మనిషిలోని మంచితనమే. ఆత్మ గురించిన చర్చల కంటే మనిషికి విద్య మరియు గౌరవం దక్కాలని ఆయన పోరాడారు. చివరిగా పరమ పూజ్య బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, హిందూ మతంలో దేవుడికి స్థానం ఉంది కానీ మనిషికి గౌరవం స్థానం లేదు అనే విమర్శ అక్షర సత్యం. దేవుడి కోసం మనిషి కాదు, మనిషి కోసమే మతం ఉండాలి. ఆత్మ ఎక్కడ ఉందో వెతకడం కంటే ఆకలితో ఉన్న మనిషికి అన్నం పెట్టడం, అణిచివేతకు గురవుతున్న వారికి అండగా నిలవడమే అసలైన ఆధ్యాత్మికత. భారతదేశంలో దేవుడు, ఆత్మ వంటి భావనలను తిరస్కరించి కేవలం భౌతికవాదం, మెటీరియలిజం మరియు హేతువాదం, రేషనలిజం ప్రాతిపదికన సామాజిక విప్లవాన్ని నడిపిన మహనీయులు మరొక కొందరున్నారు. వారిలో పూర్వీకులు చార్వాకులు. ప్రాచీన లోకాయుత సిద్ధాంతం భారతదేశంలో నాస్తికత్వానికి, హేతువాదానికి పునాది వేసింది చార్వాకులు. వీరు వేల ఏళ్ల క్రితమే దేవుడు, స్వర్గం, నరకం అనేవి అబద్ధాలని ప్రకటించారు. ప్రత్యక్షంగా కనిపించేదే నిజం, కంటికి కనిపించని ఆత్మకు ఉనికే లేదు, చనిపోయిన తర్వాత మనిషి మళ్ళీ పుట్టడు, కాబట్టి ఉన్నంతకాలం సుఖంగా నీతిగా బతకాలి. యజ్ఞయాగాదులు కేవలం పురోహితుల జీవనోపాధి కోసం కనిపెట్టనవని వీరు గట్టిగా వాదించారు. భగత్ సింగ్, భారత స్వాతంత్ర్య సమరయోధుల్లో భగత్ సింగ్ కేవలం విప్లవకారుడు మాత్రమే కాదు, గొప్ప మేధావి మరియు నాస్తికుడు. నేను నాస్తికుడిని ఎందుకు? జైల్లో ఉన్నప్పుడు ఆయన ఈ పుస్తకం రాశారు. దేవుడు అనేవాడు ఉంటే లోకంలో ఇంత అన్యాయం, ఆకలి, పేదరికం ఎందుకు ఉంటాయని ప్రశ్నించారు. నమ్మకం మనిషిని బలహీనపరుస్తుంది, హేతువు మనిషిని స్వతంత్రుని చేస్తుందని ఆయన నమ్మారు. జి రామచంద్రరావు, ఆంధ్రప్రదేశ్కి చెందిన గోరాగారు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నాస్తికవాది. గాంధీజీతో విభేదించి కూడా తన నాస్తికత్వాన్ని వదులుకొని దీశాలి. ధనాత్మక నాస్తికత్వం. విజయవాడలో నాస్తిక కేంద్రం స్థాపించారు. దేవుడు లేడనే విషయాన్ని కేవలం మాటలతో కాకుండా గ్రహణాల సమయంలో భోజనం చేయడం, మూఢనమ్మకాలను చేతలతో తొలగించడం ద్వారా నిరూపించారు. మనిషికి తన జీవితానికి తానే బాధ్యుడని ఆయన బోధించారు. త్రిపురనేని రామస్వామి చౌదరి, కవిరాజుగా ప్రసిద్ధి చెందిన ఈయన తెలుగునాట హేతువాద ఉద్యమానికి వెన్నెముక. సూత పురాణం, శంభుక వధ, దేవుడు అనే ఉనికిని తీవ్రంగా ప్రశ్నించిన రచనలు వారి నుండి వచ్చినవి. పురాణాల్లోని అహేతుక విషయాలను, శూద్రులను తక్కువ చేసి చూపే ఘట్టాలను విశ్లేషించి ప్రజల్లో చైతన్యం తెచ్చారు. మత గ్రంథాల్లోని డొల్లతనాన్ని బయటపెట్టారు. సామాజిక విప్లవకారులు సావిత్రిబాయి పూలే తొలి మహిళా ఉపాధ్యాయురాలు. ఆమె మత గ్రంథాల్లోని అహేతుకతను ప్రశ్నించు విద్య ద్వారానే విముక్తి లభిస్తుందని నమ్మారు. విద్య లేకపోవడం వల్లనే మతి భ్రమించింది, మతి భ్రమించడం వల్లనే నీతి తప్పింది, నీతి తప్పడం వల్లనే అభివృద్ధి ఆగింది, అభివృద్ధి ఆగడం వల్లనే శూద్రులు అణిచివేయబడ్డారు. ఇదంతా అజ్ఞానం వల్లనే జరిగిందని తెలియజేశారు. రామ్ మనోహర్ లోహియా, సోషలిస్టు నాయకుడు. రామాయణ, భారతంలోని పాత్రలను విశ్లేషిస్తూ దేవుళ్ళ కంటే సామాజిక న్యాయం గొప్పదని వాదించారు. మతం అనేది ఒక దీర్ఘకాలిక రాజకీయ వ్యూహం. రాజకీయాలు అనేవి స్వల్పకాలిక మతం మనుషులను విడగొడుతుంటే అది మతం అనిపించుకోదు. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్, అలీగర్ ముస్లిం యూనివర్సిటీ స్థాపకులు. ముస్లిం సమాజంలో ఉన్న మూఢనమ్మకాలను ఆయన సైన్స్ ద్వారా ఎదిరించారు. ఖురాన్ దేవుని వాక్యమైతే ప్రకృతి దేవుని పని. ఈ రెండిటి మధ్య విరోధం ఉండకూడదు. సైన్స్ను విస్మరించిన జాతి మనుగడ సాధించలేదు. సివి రామన్, నోబెల్ గ్రహీత. రామన్ గారు
పుట్టుకతో బ్రాహ్మణుడైన ఆయన పూర్తి హేతువాది. దేవుడి గురించి చర్చ వస్తే ఆయన చాలా నిర్మోహటంగా ఉండేవారు. నాకు దేవుడితో పని లేదు, ప్రకృతి రహస్యాలను ఛేదించడమే నా ధర్మం, విజ్ఞాన శాస్త్రమే నా మతం. ఒక సందర్భంలో ఆయన మనం చంద్రుడి మీదకి వెళుతున్నాం కానీ ఇంకా రాహు కేతువులని నమ్ముతున్నాం, ఇది మన దౌర్భాగ్యమని ఘాటుగా విమర్శించారు. మేఘనాథ్ సాహా ప్రముఖ శాస్త్రవేత్త. ఈయన వెనుకబడి తరగతి నుండి వచ్చి ఖగోళ భౌతిక శాస్త్రంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచారు. ఈయన గొప్ప నాస్తికుడు. జాతకాలు, గ్రహగతులు మనిషి తలరాతను మార్చలేవు, సైన్స్ మాత్రమే మానవాళికి విముక్తి కలిగిస్తుంది. హోమీ జే బాబా భారత విజ్ఞాన పితామహుడు. బాబాగారు కూడా మతపరమైన ఆచారాలకు దూరంగా ఉండి సైన్సును మాత్రమే నమ్మారు. ప్రపంచంలో శాంతిని నెలకొల్పేది సైన్సు మాత్రమే, మతం కాదు అని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు. ఆయన నేను హిందువుగా పుట్టాను కానీ హిందువుగా చావను, ఎందుకంటే ఈ మతం మనిషిని మనిషిగా చూడదు. పెరియార్ దేవుడు మనుషులను సృష్టించలేదు, మనుషులే తమ భయం కోసం దేవుణ్ణి సృష్టించారు. భగత్ సింగ్ ఒక విప్లవకారుడు. అత్యవసరమైన హేతువాదం